26 నుంచి ఏదైతే టీడీఎస్ సెక్షన్స్ ఉంటాయో అవి అందరూ ఫాలో అవ్వాలండి. ఆ, ఒకవేళ ఎవరైనా పొరపాటున పాత సెక్షన్స్ కానీ పాత కోడ్స్ కానీ మెన్షన్ చేస్తే కనుక మన టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి మిస్టేక్స్ లేకుండా అయితే కంపల్సరీగా కొత్త సెక్షన్స్ కొత్త కోడ్స్ అనేది ఫాలో అవ్వండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ సెక్షన్స్ కోడ్స్కి తగ్గట్టుగానే ఫ్యూచర్లో రిటర్న్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మీకు ఈ అప్డేట్స్ రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా నేను అప్లోడ్ చేసిన వెంటనే తెలుస్తాయండి. ఇంకొక ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు అంటే మన టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కొత్తగా ఫైల్ చేయాలి. ఎప్పుడండి? రేపు ట్యాక్స్ ఇయర్ 26-27లో, అంటే అసెస్మెంట్ ఇయర్ 26-27 కదా. సో ఈ కొత్త ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ యాక్ట్ ప్రకారం ఫైల్ చేయాలి అండ్ దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్గా ప్రాక్టికల్గా మీకు క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 3rd April 2026 నుంచి ఈవినింగ్ 8 PM to 10:30 PM అండి. ఆన్లైన్లో మాత్రమే ఈ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ ఉండవు. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక 9292959527 9640054074 ఈ 2 నెంబర్స్కి ఏ నెంబర్కైనా కాల్ చేసి డీటెయిల్స్ అయితే తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఇంకొకటి కూడా అండి, 5 Sundays GST ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఫుల్ ప్రాక్టికల్గా ఉంటుంది. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఆఫ్లైన్కి కూడా రావచ్చు. వైజాగ్ నుంచి కాకుండా బయట ఏరియాస్ నుంచి ఎవరైనా వస్తాను అంటే కనుక ఆన్లైన్లో కూడా రావచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయండి ఈ క్లాసెస్కి. సో 5 Sundays ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెస్పాండ్ అవ్వండి. సో మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సెక్షన్ 392 అండి. సో ఇదివరకు ఓల్డ్ సెక్షన్ శాలరీస్కి సంబంధించి 192 అండి. ఓల్డ్ సెక్షన్ 192, న్యూ సెక్షన్ అబ్జర్వ్ చేయండి 392 అండి. ఓకే, కొత్త సెక్షన్. సో శాలరీకి సంబంధించి టీడీఎస్ ఎవరైనా డిడక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఫాలో అవ్వాల్సిన సెక్షన్ ఏంటి అంటే 392 అండి. పేమెంట్ కట్టేటప్పుడు మరి సెపరేట్గా కోడ్ అనేది కూడా మెన్షన్ చేయాలి. ఆ కోడ్ వచ్చేటప్పటికి 1001, 1002, 1003, 004 అండి. ఏంటిది? సో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టీడీఎస్ డిడక్ట్ చేసినట్లయితే సెక్షన్ 392 ప్రకారము కోడ్ 1001 ప్రకారము టీడీఎస్ డిడక్ట్ చేయాలి. స్లాబ్స్ మాత్రం మీకు పాతవేనండి. స్లాబ్స్ అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజం ప్రకారమా, న్యూ ట్యాక్స్ రిజం ప్రకారమా? ఓల్డ్ ట్యాక్స్ రిజం ప్రకారం అయితే మనకి 5 lakhs వరకు రిబేట్ ఉంటుంది కదా. సో దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. న్యూ ట్యాక్స్ రిజం ప్రకారం అయితే 12 lakhs వరకు రిబేట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ టాపిక్ ఏమి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఆల్రెడీ ఆ స్లాబ్స్కి సంబంధించి మన పాత వీడియోస్ చాలా ఉన్నాయండి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1st April 2026 నుంచి టీడీఎస్ని డిడక్ట్ చేసేటప్పుడు ఏ సెక్షన్స్ ఏ కోడ్స్ కొత్తవి మారినాయో ఆ టాపిక్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ముందు అది కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోండి. ఏ స్లాబ్స్ ప్రకారం మీ ఎంప్లాయీ దగ్గర నుంచి టీడీఎస్ డిడక్ట్ చేస్తారో అది డిక్లరేషన్ బట్టి మీరు ఫాలో అవ్వండి. బట్ మెన్షన్ చేయాల్సిన సెక్షన్స్, ఫాలో అవ్వాల్సిన కోడ్స్ మాత్రం ఇవ్వండి. ఇది న్యూ సెక్షన్ అండ్ న్యూ కోడ్స్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే 1001 అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే 1002 అండ్ ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే 1003. అండ్ టీడీఎస్ పిఎఫ్ నుంచి విత్డ్రాయల్ చేసినప్పుడు 50,000 లిమిట్ ఉంది కదండి. సో దీన్ని బట్టి 50,000 దాటితే టీడీఎస్ అనేది మనం డిడక్ట్ చేస్తాము. సో ఆ టీడీఎస్ డిడక్ట్ చేసినప్పుడు సెక్షన్ 392 ప్రకారము అండ్ న్యూ కోడ్ అయితే 1004 ప్రకారము టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి శాలరీకి రిలేటెడ్గా. అండ్ వెరీ ఇంపార్టెంట్, అకౌంటెంట్స్ అందరికీ కూడా
కంపల్సరీ శాలరీ మీద టీడీఎస్ వచ్చేటప్పటికి ఎవరైనా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు, లేదా ఒకవేళ హెచ్ఆర్ లేనప్పుడు అంటే అన్ని ఆఫీసులో హెచ్ఆర్ ఉండదు కదండి, అప్పుడు అకౌంటెంట్స్ చూసుకుంటారు, అప్పుడు అవసరం. బట్ కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పే నాన్ శాలరీ సెక్షన్స్ మాత్రం ప్రతి అకౌంటెంట్కి, ప్రతి కన్సల్టెంట్కి, అందరికీ కూడా అవసరమే. ఈ సెక్షన్స్ మాత్రం వదలొద్దండి, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ సెక్షన్ అండి. సో మనకి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, బ్యాంక్స్ నుంచి ఇంట్రెస్ట్ అన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనం అకౌంటెంట్గా ఉండి మన ఆఫీస్లో మనం ఎవరికైనా పేమెంట్ ఇస్తున్నప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నారు అంటే కనుక ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ బ్యాంక్స్ అండి. అదర్ దాన్ బ్యాంక్స్ అంటే ఎన్బిఎఫ్సి అవ్వచ్చు, లేదా బయట మనం హ్యాండ్ లోన్స్ అంటారు కదా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇంకెవరి దగ్గర నుంచి తెచ్చినా అదైనా మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. సో ఎంత అమౌంట్ దాటితే, 10,000 అమౌంట్ దాటితే ఎంత పర్సంటేజ్? 10% అండి. ఇంతకు ముందున్న సెక్షన్ ఏంటి? 194A. మరి ఇప్పుడున్న సెక్షన్ ఏంటి? 393. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే చెప్పాను కదా పీడిఎఫ్ పంపిస్తానని. సెక్షన్ 393 యాక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మీకు నేను పీడిఎఫ్ పంపిస్తాను, వాట్సాప్ చేయండి. ఆల్రెడీ గ్రూప్స్లో ఉంటే చేయమాకండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాట్సాప్ చేయండి, మేము అది డీటెయిల్స్ పంపిస్తాం. 393 ప్రకారము 393(1) టేబుల్ నెంబర్ అండి. టేబుల్లో మీకు సీరియల్ నెంబర్ 5/3 ప్రకారము పేమెంట్ కోడ్ ఎంతండి? 1022. ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ దాన్ బ్యాంక్స్. గుర్తుపెట్టుకోండి, బ్యాంక్ నుంచి అక్కర్లేదండి, అదర్ దాన్ బ్యాంక్స్కి మీరు ఏదైనా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు అంటే ఎన్బిఎఫ్సిస్కి కానీ, లేకపోతే ఇందాక చెప్పాను కదా ఇంకెవరి దగ్గరైనా హ్యాండ్ లోన్స్ కానీ ఏదైనా బిజినెస్ పర్పస్ మీరు తీసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తే దాని మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి యాజ్ పర్ న్యూ సెక్షన్స్. నెక్స్ట్ కాంట్రాక్ట్ పేమెంట్స్. సో కాంట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటి? మనం చేయలేని పనిని ఎవరికైనా ఇచ్చి చేయిస్తున్నాము అంటే కాంట్రాక్ట్ అంటాం. నథింగ్ బట్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అండి. సో ఇక్కడ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్ ఫర్ సప్లై ఆఫ్ మెటీరియల్ అవ్వచ్చు, సప్లై ఆఫ్ సర్వీస్ అవ్వచ్చు, దీన్ని కాంట్రాక్ట్ అంటారు. మెటీరియల్ని సప్లై చేసిన, సర్వీస్ని సప్లై చేసిన కాంట్రాక్ట్లోకే వస్తుంది. సో కాంట్రాక్ట్ పేమెంట్ ఎవరికైనా ఇస్తున్నారు అంటే దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేయండి. మరి వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి. వర్క్స్ కాంట్రాక్ట్ అంటే ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేయడం కోసం మీరు మెటీరియల్ కూడా వాడచ్చు. సపోజ్ రోడ్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి, ఇట్స్ ఏ సర్వీస్. మరి రోడ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే మెటీరియల్ కావాలి కదా, దాన్ని వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు. రోడ్స్ అవనివ్వండి, బిల్డింగ్స్ అవనివ్వండి, లేకపోతే మనకి జీవీఎంసీ వాళ్ళు మున్సిపాలిటీ డ్రైనేజెస్ అవనివ్వండి, ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే దాన్ని వర్క్స్ కాంట్రాక్ట్ అంటారు. సో కాంట్రాక్ట్ అయినా వర్క్స్ కాంట్రాక్ట్ అయినా కానివ్వండి, టీడీఎస్ రిలేటెడ్గా వాళ్ళకి పేమెంట్స్ ఇస్తున్నప్పుడు ఒక ఇండివిజువల్కి లేదా హెచ్యుఎఫ్కి కనుక పేమెంట్ ఇస్తున్నారు అంటే 1% డిడక్ట్ చేయాలి. అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అయితే 2% డిడక్ట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఒకేసారి 30,000 దాటితేనే టీడీఎస్ డిడక్ట్ చేయండి. సపోజ్ ఒక ఫస్ట్ 20,000 చేశారు, టీడీఎస్ డిడక్ట్ చేయక్కల్లా. బిలో 30,000 అయితే టీడీఎస్ డిడక్ట్ చేయక్కల్లా. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి 30,000 దాటితేనే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. బట్ పర్ యానం కనుక మీరు 1,00,000 దాటితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఇవి రూల్స్ అండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అయితే 1%, అదర్ దాన్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్కి అయితే 2% అండి. ఓల్డ్ సెక్షన్స్ ఏంటి? 194C. ఇప్పుడు కొత్త సెక్షన్స్ ఏంటండి? 393(1). ఇది మాత్రం ఫాలో అవ్వాలి. సీరియల్ నెంబర్ టేబుల్లో సీరియల్ నెంబర్ 6161DA ప్రకారము, ఇది DB ప్రకారం. ఓకే, సో న్యూ కోడ్, పేమెంట్ కోడ్ 10231024, ఇది కాంట్రాక్ట్కి సంబంధించింది. తర్వాత 194D ఇన్సూరెన్స్ కమిషన్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి ఉండదు కదా ఇన్సూరెన్స్ కమిషన్ అన్నప్పుడు. సో మనకి ఇది కావాలి. 194H పాత సెక్షన్ ఉంది కదండి, అది ఇప్పుడు సెక్షన్ 393 ప్రకారము. ఓకే, 1006 గుర్తుపెట్టుకోండి, 1006 న్యూ పేమెంట్ కోడ్ అండ్ రేట్ వచ్చి 2% అండి. 20,000 దాటితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి కమిషన్కి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జస్ట్ సెక్షన్ కోడ్స్ మారినాయి, పేమెంట్ కోడ్స్ మారినాయి తప్పితే ఈ పర్సంటేజ్లు లిమిట్స్ మాత్రం ఏమి చేంజెస్ లేవు, ప్రాబ్లం ఏం లేదు, పాతదే. కాబట్టి ఇక్కడ మీరు ఓన్లీ చలాన్స్ కట్టేటప్పుడు, రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు సెక్షన్స్ కోడ్స్ సరిగ్గా మెన్షన్ చేయండి, సరిపోతుంది. అండ్ రెంట్ అండి. సో పాత సెక్షన్ ఏంటి? 194I ప్రకారము
ఇప్పుడు కోడ్ ఏంటి 1009 అండి. సో ఇదిగోండి, ఇది మనకి కౌంట్ అవుతుంది. 393 సెక్షన్ టేబుల్ సీరియల్ నెంబర్ 2 ఇది మాత్రం సీరియల్ మర్చిపోకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్గా పేమెంట్ కోడ్ 1009. బిల్డింగ్ రెంట్ బై స్పెసిఫైడ్ పర్సన్. స్పెసిఫైడ్ పర్సన్ అంటే ఎవరు? గవర్నమెంట్ కానీ, కార్పొరేట్స్ కానీ, ఫర్మ్స్ కానీ, సొసైటీస్ కానీ, ట్రస్ట్ కానీ, వీళ్ళందరినీ స్పెసిఫైడ్ పర్సన్ అని అంటారు. అండ్ ఇండివిజువల్స్ అయితే కనుక అబౌట్ ట్యాక్స్ ఆడిట్ లిమిట్. ట్యాక్స్ ఆడిట్ లిమిట్ అంటే 1 crore ఫర్ బిజినెస్, అండ్ ప్రొఫెషనల్స్ అయితే 50 lakhs దాటితే వన్ స్పెసిఫైడ్ పర్సన్ అంటారు. సో వాళ్ళు బిల్డింగ్ రెంట్ ఏమైనా పే చేస్తున్నారు, నెలకి 50,000 దాటితే ఓకేనండి, టీడీఎస్ కట్ చేయాలి. ఎంత అంటే 10%. సో అలాగే ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించి ఏమైనా పే చేస్తున్నారు అంటే సో దాన్ని ఏమంటారు, టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి? 2% అండి. పర్ మంత్ 50,000 దాటితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి, లేకపోతే అక్కర్లా. దానికి సంబంధించిన పేమెంట్ కోడ్ ఏంటి? 1008. గుర్తుపెట్టుకోండి, 1008. సో ఇది దీనికి సంబంధించిన టేబుల్ సెక్షన్ అనమాట. నెక్స్ట్, స్పెసిఫైడ్ పర్సన్స్ కాకుండా ఇంకెవరైనా సరే రైట్, ఏదైనా రెంట్ మీరు పే చేస్తున్నారు అంటే 50,000 రూపాయలు దాటితే 2% అనేది టీడీఎస్ డిడక్ట్ చేయాలి. దానికి సంబంధించిన పేమెంట్ కోడ్ 1007. సో పాత సెక్షన్ ఏంటి? 194 IB అండి. 194 IB. ఇక్కడ చాలా మందికి ఇంతకుముందు డౌట్, ప్రొఫెషనల్ ఛార్జెస్. సో 194J అండి. 194J ప్రకారం సో ఇది సెక్షన్ 393 టేబుల్ సీరియల్ నెంబర్ 6/2 DA, ఇది DB. చూడండి, ఓకే. సో ఇక్కడ ఏముందండి? టెక్నికల్ సర్వీసెస్, రాయల్టీ, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్, కాల్ సెంటర్ రేట్ 2%, థ్రెషోల్డ్ లిమిట్ 50,000, అండ్ కోడ్ వచ్చి 1026. ఇది 1027. ప్రొఫెషనల్ సర్వీసెస్ 50,000 దాటితే 10%. డైరెక్టర్ రెమ్యునరేషన్ ఓకే 10%, లిమిట్ లేదు, ఎంత పే చేస్తే అంత, దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేసేయడమే. 194J ప్రకారం ఇది వరకు. అండ్ ఇప్పుడైతే కనుక సెక్షన్స్ ఇవి, సెక్షన్స్ ఈ సెక్షన్స్ ప్రకారము, అండ్ కోడ్ 1028. చాలా ఇంపార్టెంట్, కొంచెం బట్టి పట్టాలి, ఎందుకంటే పాతవి అలవాటు అయిపోతాయి కదండి. సో కొత్తవి అలవాటు చేసుకొని జాగ్రత్తగా April 1 నుంచి మాత్రం ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. అండ్ తర్వాత 194N TDS, ఇవి జనరల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్కి కాదు కదా, బ్యాంక్స్కి. కోఆపరేటివ్ సొసైటీలో అయితే మీకు 1064 ప్రకారము, ఇంతకుముందు అయితే 194N అండి. ఇప్పుడు 1064 ప్రకారము 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి 3 crores దాటితే. అదే మీకు అదర్ కోఆపరేటివ్ సొసైటీస్ కాకుండా, అదర్ దాన్ కోఆపరేటివ్ సొసైటీస్ అయితే 1 crore అండి. అండ్ రేట్ వచ్చి 2% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. 1 crore ఏంటి? థ్రెషోల్డ్ లిమిట్. సో దానికి పేమెంట్ కోడ్ వచ్చి 1065 అండి. ఇంతకుముందు సెక్షన్ ఏంటి? 194N. సో ఇది ఎక్కడ మెన్షన్ చేశారు? 393. ఓకే, 393 ఇదిగోండి, టేబుల్ సీరియల్ నెంబర్ 5DB అనే దాంట్లో దీని గురించి మెన్షన్ చేశారండి. అది గుర్తుపెట్టుకోవాలి. 393 మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అది సెక్షన్ కిందకు వస్తుందండి. అలాగే నెక్స్ట్ 194Q పర్చేజ్ ఆఫ్ ఎనీ గూడ్స్ అంటాం. సో ఈ 194Q ప్రకారము ఇంతకుముందు మనం చేసేవాళ్ళం కదా, ఇప్పుడు కూడా అంతే. బట్ న్యూ కోడ్ వచ్చి 1031 అండి. 50 లక్షలు దాటితే. సో ఇది ఎప్పుడైతే ఏ ఇయర్ కా ఇయరే చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం 26, 27 కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, 1st April నుంచి స్టార్ట్ అవుతుంది. 1st April నుంచి మీ సప్లయర్కి మీరు పర్చేస్ చేయండి. ఎప్పుడైతే 50 lakhs దాటుతుందో ఆ 50 lakhs దాటిన తర్వాత నుంచే మీకు టీడీఎస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ముందైతే ఉండదు. అది ఏ ఇయర్ కా ఇయరే చూసుకోవాలండి. ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు 50 లక్షలు దాటిన తర్వాతే అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలి? 0.1%. అండ్ అలాగే 194R, ఎనీ పర్క్విజిట్స్ ఆర్ బెనిఫిట్స్ గివెన్ టు మన ఎంప్లాయీస్ అవ్వచ్చు, అవుట్ సైడర్స్ అవ్వచ్చు, మన బిజినెస్కి సంబంధించి క్యాష్ రూపంలో పే చేసినా లేకపోతే ఇంకే రూపంలో పే చేసినా సరే మనం టీడీఎస్ డిడక్ట్ చేయాలి. లిమిట్ ఎంత అంటే 20,000 దాటితే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత పర్సంటేజ్? 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. మరి అది చలాన్ కట్టేటప్పుడు ఏం చేయాలండి? క్యాష్ రూపంలో పే చేసింది అయితే 1033 అని వేయండి. అండ్ పర్క్విజిట్ అదర్ మోడ్ ఓకే ఎనీ కైండ్ ఇంకేదైనా ఇచ్చుంటే కనుక 1034. ఇంకేదైనా అంటే మనకి టూర్ ప్యాకేజీలు కానీ లేకపోతే ఇంకేదైనా గిఫ్ట్స్ కానీ ఇచ్చారనుకోండి 1034 అని చెప్పి టీడీఎస్ డిడక్ట్ చేసి
చలాన్లో 1034 ద్వారా పేమెంట్ కట్టాలి. అండ్ 194T ఫర్మ్లో పార్ట్నర్కి అమౌంట్ ఏదైనా పే చేస్తే 20,000 దాటితే 10% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. న్యూ కోడ్ ఏంటి 1067 అండి, పాత కోడ్ అయితే 194T. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఏ సెక్షన్లో ఉన్నాయి? 393 393 393 ఇలా ఉన్నాయి కదా, ఇవి ఫాలో అవ్వాలి. ఇవి ఇంకా డీటెయిల్డ్గా మీకు నేను పీడిఎఫ్ షేర్ చేస్తానన్నాను కదా, ఆ పీడిఎఫ్ ప్రకారం కూడా టేబుల్ వైజ్ ఇక్కడ సెక్షన్ వైజ్ ఏమేమి మెన్షన్ చేశాను అనేది మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ వరకు నేను చెప్పింది టీడీఎస్కి సంబంధించి న్యూ సెక్షన్స్ అండ్ న్యూ కోడ్స్ అండి. ఏ రకంగా ఫాలో అవ్వాలి, ఏమేమి మీకు ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోలో ఉన్న కంటెంట్ అనేది చాలా చాలా ఉపయోగపడేది కాబట్టి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.